అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా పుష్ప-2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ 4 రాత్రి 9:30 గంటలకు ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. అలాగే డిసెంబర్ 4నే అమెరికాతో పాటు పలు దేశాల్లో స్క్రీనింగ్ మొదలు కాబోతోంది. అంటే నార్త్ ఇండియాలో మాత్రం ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల హిందీ పుష్ప-2 కోసం అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. పుష్ప-2 సినిమాకు హిందీ ప్రేక్షకుల్లో అంచనాలు, ఆసక్తి ఎలా ఉంది అనేది ఇప్పటికే నమోదైన అడ్వాన్స్ బుకింగ్తో స్పష్టమైంది. పుష్ప-2 సినిమా హిందీ వర్షన్ అడ్వాన్స్ బుకింగ్ మొదలైన కొన్ని నిమిషాల్లోనే బుక్మైషో ద్వారా 10,000కు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. ఆన్లైన్ ద్వారా మాత్రమే కాకుండా ఆఫ్లైన్ ద్వారా థియేటర్ల వద్దకు వెళ్లి క్యూలో నిలబడి మరీ పుష్ప-2 టికెట్లను హిందీ ప్రేక్షకులు తీసుకున్నారు. 24 గంటలు పూర్తి కాకుండానే రికార్డు స్థాయిలో పుష్ప-2 హిందీ టికెట్లు అమ్ముడుపోయాయని ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. బాహుబలి 2, KGF 2 అడ్వాన్స్ బుకింగ్స్ ను దాటి మరీ పుష్ప-2 అడ్వాన్స్ బుకింగ్ జరుగుతున్నట్టుగా సమాచారం అందుతోంది. రికార్డు స్థాయిలో పుష్ప-2కి ఓపెనింగ్స్ దక్కాలని అంటే ఖచ్చితంగా సినిమా ఉత్తరాదిన భారీగా కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుంది. ఈ సినిమాకు అడ్వాన్సుల కిందనే ఇప్పటివరకు దాదాపు 40 కోట్లకు పైగా వచ్చినట్టు తెలుస్తోంది. ఒక హిందీ నుంచే దాదాపు 10 కోట్లకు పైగా మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ కింద వచ్చాయి. ఓవరాల్గా ఇండియా వ్యాప్తంగా ఫస్ట్ రోజు 11,000కు పైగా షోలు పడనున్నాయి. దీనిని బట్టి చూస్తే అనుకున్నట్టుగానే భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్ జరుగుతోంది. అనుకున్న దానికంటే ఎక్కువగానే మొదటి రోజు వసూళ్లు ఉంటాయంటూ నిర్మాతలకు నమ్మకం కలిగించే విధంగా నార్త్ ఇండియాతో పాటు సౌత్ ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్ నమోదవుతున్నాయి. మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా పుష్ప-2 సినిమా రికార్డులను నెలకొల్పాలి అంటే ఖచ్చితంగా నార్త్ ప్రేక్షకుల ప్రోత్సాహం చాలా ముఖ్యం. పుష్ప-2 మొదటి రోజు వసూళ్ల రికార్డు కొన్నేళ్లపాటు కొనసాగే ఛాన్సులు ఉన్నాయి. బాలీవుడ్లో ఏ సినిమాకు దక్కని ఓపెనింగ్స్ పుష్ప-2కి దక్కడంతో పాటు కేవలం హిందీ మార్కెట్లోనే సినిమా లాంగ్ రన్లో 800 కోట్ల నుంచి 1000 కోట్ల వసూళ్లు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని సినీ విశ్లేషకులు, బాక్సాఫీస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.